నమస్కారం. ఈ నెల 27వ తేదీ నుంచి ఇంటింటికి తెలుగుదేశం అనే కార్యక్రమాన్ని ప్రతి నియోజకవర్గంలో కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఆగస్టు తర్వాత ఎప్పుడైనా సరే లోకల్ బాడీ ఎలక్షన్స్ రాబోతున్నాయి. కాబట్టి దానికి మనం అనుసంధానంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మనం ఏ పనులు చేశామో వాటిని ప్రతి ఇంటికి తీసుకువెళ్ళి వాళ్ళకి చెప్పి వాళ్ళ మన్నలను పొంది మనం తెలుగుదేశం పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్లో విజయం సాధించడానికి మార్గం సుగమనం చేసుకోవాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను ప్రతి కార్యకర్తకు. ఎందుకంటే మీ గ్రామాల్లో ఇవాళ మీ మండలంలో కానీ మీ దగ్గర మున్సిపాలిటీలో ఉన్నా కానీ మీకు ఈ ఇంటింటి కార్యక్రమము మనందరికి కూడా లబ్ధి చేకూరుతుంది. ఎందుకంటే వార్డు మెంబర్ లేదా సర్పంచ్ లేదా జడ్పీటీసీ లేదా ఎంపీటీసీలు లేదా జిల్లా పరిషత్ లేదా మున్సిపల్ వార్డులు లేదంటే కార్పొరేషన్ డివిజన్లు లేదంటే మున్సిపల్ అధ్యక్షుడు మున్సిపల్ చైర్మన్ లేదంటే నగర కార్పొరేషన్లో మేయర్ పదవి ఇవన్నీ కూడా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వచ్చేటువంటి పదవులు ఇవన్నీ కూడా. కాబట్టి ఎవరు ఎక్కడ ఫిట్ అవుతారో వాళ్ళు ఆ యొక్క పరిధిలో ఆ గ్రామంలో కానీ ఆ మున్సిపాలిటీలో కానీ వాళ్ళు తిరిగి ఇంటింటికి తిరిగి వాళ్ళ నాయకత్వాన్ని నిరూపించుకునేదానికి సమయం ఆసన్నమైంది. దీంట్లో కూడా మనం 3 పార్టీలు కలిసి కూటమి అంటే తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురు కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మన పార్టీ పెద్దలు ఒకరిగా వెళ్ళాలా ముగ్గురుగా వెళ్ళాలా అనేది కాలంలో నిర్ణయం చేస్తారు. కాబట్టి మనం ఇంటింటికి పోయినప్పుడు మనం చేసిన పనులు తెలుగుదేశం పార్టీ నీతి నిజాయితీగా చేసిన పనులను మనం చెప్పాల్సిన అవసరం ఎంత ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మనం ఉదాహరణ తీసుకుంటే మనం ఇప్పుడు 2 సంవత్సరాలు పూర్తి కావస్తున్న శుభ సందర్భంలో ఈ యొక్క ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని మనం చేపట్టి ప్రజల యొక్క మన్నలు పొందేదానికి మనం చేసినటువంటి పనిని ప్రజలు చెప్పుకునేదానికి వీలవుతుంది. అదేవిధంగా మన నాయకత్వాన్ని కూడా పెంచుకునేదానికి వీలు పడుతుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిగా మనం పెన్షన్ కార్యక్రమాలు తీసుకుంటే మరి అవ్వాతాతలకు 4,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, డయాలసిస్ పేషెంట్ 10,000 రూపాయలు ఇస్తా ఉన్నాం, మంచానికే పరిమితమైన వారికి 15,000 రూపాయలు మనం ఇస్తా ఉన్నాం. ప్రతి నెల ఇస్తా ఉన్నాం. అది కూడా 1వ తారీఖునే ఇస్తా ఉన్నాం. 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజే మనం శనివారమే ఇస్తా ఉన్నాం అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. పెన్షన్లు పంచే కార్యక్రమంలో 1వ తేదీనే మరి ఇవ్వడం జరుగుతుంది. 1వ తేదీ ఆదివారం అయితే ముందు రోజు శనివారం రోజే మనము ఈ యొక్క బట్వాడ చేయడం జరుగుతుంది పెన్షన్ల కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ పెన్షన్ల కార్యక్రమంలో కూడా ప్రతి కార్యకర్త కూడా పాల్గొని ఇంటింటికి వెళ్ళి ఇది మన తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఇస్తున్నాడు అటువంటి చెప్పి వాళ్ళను మనం దగ్గర తీసుకుంటున్నాం. అదేవిధంగా మరి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎక్కడా లేని విధంగా మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ దాన్ని ప్రవేశపెట్టడం, ఇవాళ మహిళల యొక్క అభ్యున్నతికి వాళ్ళు ఎవరు కూడా చేయి చాచకుండా మరి వాళ్ళు సొంతంగా నిలదొక్కుని వారి బస్సు ఎక్కి వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించడంలో సంతోష కార్యక్రమాలు పాల్గొనేదానికో ఇవాళ మనం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కూడా పెట్టాం. ఎందుకంటే చాలామంది మహిళలు ఇవాళ వారి బంధువులకు కానీ హాస్పిటల్స్ కానీ ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మిత్రులు సేవలు కల్పించడానికి వీలుగా ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రం పెట్టాం. అందులో కూడా వికలాంగులకు కూడా మనం ఈ సంవత్సరంలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడం జరిగింది. ఇవన్నీ కూడా మనం చెప్పాలి. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు చెప్తే ప్రజలు వింటారు. వాళ్ళకి మనం చేసి చూపిస్తా ఉన్నాం. ఆ గ్రామంలో పెన్షన్ ఇస్తూ ఉంటాం, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి మరి ప్రజానీకం ఓటర్లను మనం
ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన నాయకత్వాన్ని కూడా పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా పోయిన సంవత్సరం తల్లికి వందనం వేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మళ్ళీ 24, 25 తేదీల్లో మనం తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా దిగ్విజయంగా జరుపుకోబోతా ఉన్నాం. కాబట్టి దీన్ని కూడా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం 27వ తేదీన ఈ యొక్క ఇంటింటి కార్యక్రమం పాల్గొనేటప్పటికీ ఈ తల్లికి వందన కార్యక్రమం కూడా జరుగుతుందని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ మనం చేస్తా ఉన్నాం. గ్యాస్ సిలిండర్, ఉచిత గ్యాస్ సిలిండర్ అయితేనే ఇవాళ ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు మనము ఆ ఇంటికి మనం చేరుస్తా ఉన్నాం. కాబట్టి మనం లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మన నాయకత్వాన్ని పెంచుకునే దానికి మనం ఇవాళ వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క కార్యక్రమం మీ ఇంటికి వస్తూ ఉంది, మీరు బస్సులో ప్రయాణం చేస్తా ఉంది ఉచితంగా, ఇవాళ పెన్షన్ మీకు వస్తూ ఉంది, లేదంటే ఉచిత సిలిండర్ మీకు వచ్చింది, లేకుంటే తల్లికి వందనం వచ్చింది, మీ ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వచ్చింది అని చెప్పి చెప్పుకునేదానికి మన నాయకత్వాన్ని పెంచుకునే దానికి ఇవాళ అవకాశం కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పారిశ్రామికంగా రంగం తీసుకుంటే ఇవాళ ఒక కియా ఫ్యాక్టరీ ఇవాళ అనంతపురం జిల్లాలో వెనుకబడిన ప్రాంతంలో కియా ఫ్యాక్టరీ వస్తే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఇవాళ రైతాంగానికి బంగారు పంటలు పండుతూ ఉన్నాయి. ఇవాళ ఎకరం 1000 రూపాయలు చేయనటువంటి ఎకరం ఇవాళ దాదాపుగా 10 కోట్లు 15 కోట్లు పలుకుతున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి అదేవిధంగా JSW జమ్మలమడుగులో JSW కార్యక్రమానికి స్టీల్ ప్లాంట్కు చంద్రబాబు నాయుడు స్వయంగా వచ్చి ఆయన చేతుల మీదుగా పనుల ప్రారంభోత్సవం చేయడం కూడా జరిగిందని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీ మా లోకేష్ బాబు గారు భవిష్యత్ నాయకుడు ఇవాళ దాల్మియా సిమెంట్ ఫ్యాక్టరీకి ఎక్స్టెన్షన్ ప్లాంట్కు దాదాపుగా 4000 కోట్ల చిల్లరతో ఇవాళ దాన్ని కూడా పనులు ప్రారంభించడం జరిగిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మరి తిరుపతిలో బుల్లెట్ అంటే అందరు ప్రతి ఒక్కరికి ఆసక్తిగా చూస్తూ ఉంటారు. బుల్లెట్ వాహనం ఏ విధంగా ఉంది ఏది ఆ బుల్లెట్ ఫ్యాక్టరీని ఇవాళ తిరుపతిలో నిర్మాణం జరుగుతూ ఉంది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు మనం చేసే కార్యక్రమాలు చెప్పుకుంటే ప్రజలు నమ్ముతారు. అదేవిధంగా విండ్ ప్రాజెక్టు, సోలార్ ప్రాజెక్టు, కాబట్టి ఇవన్నీ కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా ఎలక్ట్రిసిటీ మీద మనం ₹1 కూడా బిల్లుల మీద మనం పెంచలేదని చెప్పి కూడా సగర్వంగా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎన్నో కార్యక్రమాలు చేస్తారు. ఒక ఇంటి దగ్గర మనం 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి అమ్మా మీ ఇంటికి ఈ కార్యక్రమం వచ్చింది, ఈ ఇంటికి ఈ కార్యక్రమం వచ్చింది చెప్తే వాళ్ళు కూడా నమ్మి మనకు స్థానిక సంస్థల్లో మనల్ని బలోపేతం చేసేదానికి వీలుంటుంది. మనం స్థానిక సంస్థలు ఎప్పుడైతే బలోపేతం అవుతామో రేపు రాబోయే కాలంలో 2029 ఎలక్షన్స్లో కూడా నారా చంద్రబాబు నాయుడు యొక్క బలాన్ని మనం ఇంకా పెంపొందించి ఇప్పుడు దాదాపుగా 164 సీట్లకు వచ్చినాం. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో సీట్లు పెరిగితే ఇంకా మెజార్టీ 200 పైచీలకు మనం దాటాలని చెప్పేసి కూడా మన కార్యకర్తలు ఒక పట్టుదలతో పనిచేయాలని చెప్పి తెలియజేస్తాను. కాబట్టి ఏదేమైనా సరే మీరందరూ కూడా మనందరూ కూడా ఓటర్ ప్రోగ్రాములో ప్రతి ఒక్కరూ పాల్గొని దాన్ని విజయవంతం చేశారు. అదేవిధంగా ఇంటింటికి తెలుగుదేశం యొక్క కార్యక్రమాన్ని కూడా మనం విజయవంతం చేయాలా, లోకల్గా మన నాయకత్వాన్ని మనం పెంచుకోవాలా. అదేవిధంగా రాష్ట్రంలో భవిష్యత్ నాయకుడు లోకేష్ బాబు గారి నాయకత్వాన్ని మనం బలపరచాలా. అదేవిధంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు యొక్క నాయకత్వాన్ని కూడా మనం బలపరిచి 2029 ఎలక్షన్లో తిరుగులేని పార్టీగా కూటమి ప్రభుత్వం తిరిగి అధికారం చేజిక్కించుకోవాలని చెప్పేసి మీ అందరికీ కూడా దానిలో భాగంగా మనందరం కూడా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొని దీన్ని విజయవంతం చేస్తారని చెప్పేసి నేను ఇట్లు మీ సేవకుడు ఎస్ గోవర్ధన్ రెడ్డి ప్రార్థిస్తా ఉన్నాను.